ఒక ఎన్నిక, ఒక తీర్పు, ఆ తర్వాత ఒక ఫిరాయింపు. ఒక్కోసారి ఒకే ఒక్క నియోజకవర్గం కథ మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యం గురించి చాలా పెద్ద పాఠాన్నే చెబుతుంది. ఈరోజు మనం భద్రాచలం కథను లోతుగా విశ్లేషిస్తున్నాం. ఓటులు, పాలన మరియు నమ్మకం మధ్య ఉన్న సంక్లిష్టమైన బంధాన్ని అర్థం చేసుకుందాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, ప్రజలు ఒక పార్టీకి, ఒక గుర్తుకు ఓటేస్తే గెలిచిన వ్యక్తి ఏకంగా ఆ పార్టీనే వదిలేస్తే మరి ఆ ఓటుకు అర్థమేముంటుంది? ఆ నమ్మకానికి విలువేంటి? మన కథ తెలంగాణలోని ఈ పవిత్ర గడ్డ భద్రాచలంలో మొదలవుతోంది. కాని ఇది కేవలం భద్రాచలం కథ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ జరిగిందనేది మన దేశంలో ఎక్కడైనా జరగవచ్చు. అందుకే ఇది మనందరికీ సంబంధించిన విషయం. ఇదొక రాజకీయ దృగ్విషయానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ అన్నమాట. మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామంటే, మొదటగా అసలేం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఆ నేల స్వభావం, ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకుందాం. అంకెల వెనుక ఉన్న అసలు కథేంటో చూసి చివరగా ఒక పక్కా పరిష్కారం వైపు వెళ్దాం. సరే, మొదటి భాగం. అసలు ఈ కథకు మూలమైన సంఘటన ఏంటి? ఇది కేవలం గెలుపు ఓటముల కథ కాదు. ఇది ఒక నమ్మకం ఎలా విరిగిపోయిందో చెప్పే కథ. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ తెల్లం వెంకటరావు గెలిచారు. బాగానే ఉంది. కాని ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇది ఏదో ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. ఇది తనకు ఓట్లేసి గెలిపించిన వేలాది మంది ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే. అసలు ఇలాంటివి మన రాజకీయ వ్యవస్థ గురించి ఏం చెబుతున్నాయి? ఓటరు వేసిన ఓటుకు, పెట్టిన నమ్మకానికి విలువింతేనా? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుదాం. సరే, అంకెల్లోకి వెళ్లే ముందు మనం ఆ నేల స్వభావాన్ని, ఆ మట్టి వాసనని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు అంటే కేవలం నంబర్లు కాదు, ప్రజలు, వారి ఆశలు, వారి కష్టాలు. భద్రాచలం ఈ పేరు వినగానే మనకు గోదావరి, రాముడి గుడి, దట్టమైన అడవి గుర్తుకొస్తాయి. ఇక్కడి ప్రజల బతుకంతా వీటితోనే పెనవేసుకుని ఉంటుంది. ఇది ప్రధానంగా గిరిజన ప్రాంతం. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులే వారి జీవనాధారం. మరిక్కడి ప్రజలు చాలా చైతన్యవంతులు. సుమారు 81% ఓటింగ్ జరగడమే దీనికి అతిపెద్ద సాక్ష్యం. అసలు భద్రాచలం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏమైనా పెద్ద పెద్ద కోరికలా? కాదు, వారు కోరుకునేది ఒక్కటే: గౌరవం. తమ గొంతు ఎవరైనా వినాలి, తమ సమస్యలకు ఒక పరిష్కారం చూపాలి, అంతే. మన రాజ్యాంగం కూడా ఇదే కదా చెప్పేది. ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే హక్కుందని. మంచి పాలన అంటే దీన్ని గుర్తించి ఆచరణలో పెట్టటమే. అందుకే ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా ఈ 5 సమస్యల చుట్టూనే తిరుగుతుంది. తరతరాలుగా ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాలు, తలదాచుకోవడానికి ఒక పక్కా ఇల్లు, ఏటా భయపెట్టే గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ, చదువుకున్న పిల్లలకు స్థానికంగానే ఉద్యోగాలు, మరి తాగడానికి కలుషితం కాని మంచినీళ్లు. ఇవే ఇక్కడ ప్రజల అసలైన డిమాండ్లు. సరే, ప్రజల కష్టాలు, ఆకాంక్షలు అర్థమయ్యాయి. మరి ఇవి ఓట్ల రూపంలో ఎలా మారాయి? ఇప్పుడు ఆ అంకెలను చూద్దాం. ఈ నంబర్స్ను జాగ్రత్తగా గమనిస్తే ఆ తీర్పు పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో మనకు ఇట్టే తెలిసిపోతుంది. 2018లో చూడండి, కాంగ్రెస్ క్లియర్గా గెలిచింది. దగ్గర 11,000 ఓట్ల మెజారిటీ. కానీ సరిగ్గా 5 ఏళ్లలో సీన్ మొత్తం రివర్స్ అయింది. 2023 వచ్చేసరికి బీఆర్ఎస్ 53,000కు పైగా ఓట్లతో గెలిస్తే కాంగ్రెస్ 47,000 దగ్గర ఆగిపోయింది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. బీఆర్ఎస్ ఓట్ల వాటా ఏకంగా 12.5% పెరిగింది. ఇది ఒక నియోజకవర్గంలో చాలా పెద్ద స్వింగ్. అదే టైంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకులోంచి 3% కోల్పోయింది. 2023 ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ ఒక్క ఓట్ల స్వింగే. కాని ఇక్కడే అసలు విషయముంది. ఇంత పెద్ద ఓట్ల స్వింగ్ వచ్చినా గెలుపుకు, ఓటమికి మధ్య ఉన్న తేడా ఎంత? జస్ట్ 5,719 ఓట్లు. 1,50,000 ఓటర్లున్న నియోజకవర్గంలో ఇది చాలా చిన్న మార్జిన్. అంటే ఇది బలమైన, తిరుగులేని తీర్పు కాదనమాట. చాలా పెడుసైన విజయం. అంటే దీన్నే మనం ఇలా చెప్పొచ్చు: ఓట్ల శాతం బాగా పెరిగింది, కాని గెలుపు మార్జిన్ మాత్రం చాలా తక్కువ. దీనర్థమేంటంటే ఈ విజయం గెలిచిన మొదటి రోజునుంచే ప్రమాదంలో ఉంది. రాజకీయంగా చాలా అస్థిరంగా ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూలిపోయేంత బలహీనంగా ఉంది. సరే, ఈ అంకెలు మనకు ఏం జరిగింది అని చెప్పాయి. కాని అసలైన ప్రశ్న ఎందుకు జరిగింది? ఇంత పెలుసైన ఫలితానికి దారితీసిన లోతైన కారణాలేమై ఉంటాయి? ఇప్పుడు వాటిని చూద్దాం.
ఒక గెలుపు నిలకడగా ఉంటుందా లేదా అని అంచనా వేయడానికి రిటైనబిలిటీ స్కోర్ అని వాడొచ్చు. దీన్ని ఒక రిపోర్ట్ కార్డ్ అనుకోండి. ఇక్కడ చూస్తే పరిస్థితి అస్సలు బాగలేదు. ఓట్ల మార్జిన్ తక్కువ, ఫిరాయింపు వల్ల ప్రజల్లో తీవ్రమైన అపనమ్మకం, కేడర్లో కూడా లాయల్టీ లేదు. అన్నింటికన్నా ముఖ్యం, ఓటర్ పెట్టిన నమ్మకం పూర్తిగా దెబ్బతింది. అందుకే ఈ గెలుపు నిలబడలేకపోయింది. సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ ఈ గ్రీవియన్స్ హీట్ మ్యాప్. ఇదొక డాక్టర్ వాడే ఎక్స్రే వంటిది. ఏ ఊర్లో, ఏ మండలంలో ఏ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. పరిపాలనను సరైన దారిలో పెట్టడానికి ఇదొక కంపాస్ లాంటిది. ఉదాహరణకు ఈ మ్యాప్ చూడండి. చర్ల, దుమ్ముగూడెం లాంటి మండలాల్లో ఇళ్ల సమస్య, పోడుపట్టాల సమస్య చాలా తీవ్రంగా ఉందని ఈ ఎరుపు రంగు చెబుతోంది. అలాగే భద్రాచలం టౌన్, దుమ్ముగూడెం ఏరియాల్లో వరదల ముప్పు ఎక్కువ. అంటే మనం ముందుగా మాట్లాడుకున్న ప్రజల అవసరాలకు ఈ డేటాకు కరెక్ట్గా సింక్ అవుతోంది. ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే: తీర్పు ఇంత బలహీనంగా ఉండి, నమ్మకం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ తనను తాను మళ్ళీ ఎలా నిర్మించుకోగలదు? ప్రజల మనస్సును తిరిగి ఎలా గెలుచుకోగలదు? సమస్యను విశ్లేషించటం ఒక ఎత్తైతే, పరిష్కారం చూపించటం మరో ఎత్తు. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇదిగో ఒక స్పష్టమైన బ్లూప్రింట్. మొదటది, క్యాడర్ను కాపాడుకోవాలి. వాళ్లే పార్టీకి పునాది. రెండోది, ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగించే పనులు కంటికి కనిపించేలా మొదలుపెట్టాలి. మూడోది, జనవైభవ సభలు పెట్టి నేరుగా ప్రజల దగ్గరికే వెళ్ళాలి. వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలి. నాలుగోది, యువతతో, మహిళా సంఘాలతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. వాళ్ల గొంతు వినాలి. ఈ 4 పనులు చేస్తే పార్టీ మళ్లీ నిలబడుతుంది. ఇవి ఏదో ఊహించి చెబుతున్నవి కావు. మన హీట్ మ్యాప్ ప్రకారం ప్రజలు అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఇవి డైరెక్ట్ సొల్యూషన్స్. వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాలి. పోలవరం వరద ముంపు నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువతకు స్కిల్ సెంటర్లు పెట్టాలి. ఈ మూడింటి మీద ఫోకస్ పెడితే ప్రజల్లో నమ్మకం మళ్లీ పుడుతుంది. ఇక లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ చతుర్ముఖ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వొచ్చు. అంటే 4 కోణాల్లో ఆలోచించడం. శివుడిలాగా వ్యవస్థలోని తప్పుల్ని, అవినీతిని నిర్మూలించాలి. విష్ణువులాగా సంక్షేమ పథకాలతో ప్రజలకు స్థిరమైన పాలనివ్వాలి. బ్రహ్మలాగా టెక్నాలజీతో కొత్త కొత్త పరిష్కారాలు సృష్టించాలి. ఇక దుర్గలా పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ 4 బ్యాలెన్స్ అయితేనే బలమైన పాలన సాధ్యం. ఈ మొత్తం డేటాను విశ్లేషించాక ఈ రిపోర్ట్ ఇచ్చిన ఫైనల్ రికమెండేషన్ ఒక్కటే: అభ్యర్థిని మార్చండి. ఎందుకంటే ఆయన ఫిరాయింపుతో స్థానికంగా నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఆయనతోనే ముందుకెళ్తే సీటు కోల్పోయే ప్రమాదముంది. కొత్త అభ్యర్థిని నిలబెట్టడమే గెలుపుకు ఉత్తమ మార్గం. ఇప్పుడు మనం ముగింపు దశకొచ్చాం. భద్రాచలం కథ నుంచి మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేంటి? ఇది కేవలం రాజకీయ వ్యూహాల గురించి కాదు, ప్రజాసేవ వెనుక ఉండాల్సిన మౌలిక సూత్రాల గురించి. నమ్మకమంటే కేవలం ఎన్నికల హామీల నెరవేర్చడమే కాదు. ఈ డిజిటల్ యుగంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించడం కూడా నమ్మకంలో ఒక భాగమే. డీపీడీపీ లాంటి చట్టాల ప్రకారం వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడటమంటే అది కూడా నమ్మకద్రోహమే. ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఒక్కటే: ప్రజా తీర్పు అనేది మన ఆస్తి కాదు. దాన్ని మనం సొంతం చేసుకోలేం. కేవలం సేవ చేసి సంపాదించుకోవాలి. ఆ నమ్మకాన్ని ప్రతిక్షణం గౌరవించాలి. దాన్ని కాలరాస్తే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఓటరు పార్టీ గుర్తును చూసి ఓటేసినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే మొదటి వాగ్దానంగా భావించే ఒక రాజకీయ సంస్కృతిని మనం ఎలా నిర్మించగలం? దీని గురించి ఆలోచించండి. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with Blueprint Strategies AI at mgr@blueprintstrategies.ai or call 080-420-41602. Purpose Beyond Politics.